ఒడిసీ మూవీకి వెళ్తున్నారా? దెన్ హియర్స్ ఎ లిటిల్ హెడ్ స్టార్ట్ ఫర్ ఆల్ మై తెలుగు పీపుల్. అసలు ఇదంతా ఎక్కడ స్టార్ట్ అవుద్దంటే ట్రాయ్ అనే ప్లేస్లో ట్రోజన్ వార్ జరుగుతుంది. అందులో మన హీరో ఒడీసియస్ 10 years కష్టపడి ఆ వార్ గెలిచేసి ఇంకా వాళ్ళ ఇంటికి వాళ్ళ హోమ్ ల్యాండ్కి ఇతికాకి స్టార్ట్ అవుతారు రిటర్న్ జర్నీ. ఆ రిటర్న్ జర్నీ వాళ్ళకి ఒక ఫ్యూ వీక్స్ పట్టాలి అసలు అయితే, కానీ ఇట్ టుక్ దెమ్ 10 years టు గో బ్యాక్ టు దట్ ప్లేస్. వార్ 10 years, ఈ జర్నీ 10 years, ఇన్ని సంవత్సరాలు ఎందుకు పట్టింది అనేది మనం మూవీలో చూడాలి. వాళ్ళు రిటర్న్ వస్తున్నప్పుడు పాలిఫెమస్ అనే ఒక వన్ ఐడ్ మాన్స్టర్ ఉంటాడనమాట. వాడి కంట్లో స్టాప్ చేస్తే వాళ్ళ తండ్రి గాడ్ ఆఫ్ ద సీ పొసిడియన్ ఇతనికి శాపం పెడతారు. ఇలా దారిలో చాలా చాలా అడ్డంకులు ఎదుర్కొంటారనమాట. ఎథినా అని ఒక ఆమె ఉంటుంది. ఇంకా ఎథినా ఇస్ నన్ అదర్ దెన్ జెంజేయా. ఇంకా ఒక ఆమె మనుషులకి ఫుడ్ పెట్టి పందుల్లా మారుస్తుంది. ఇంకా చాలా ప్లాంట్స్ ఉంటాయి, అవి తింటే ఇలా మతిమరుపు వస్తుంది. ఇలా చాలా చాలా ఒక ఫ్యాంటసీ మూవీ లాంటిది. చాలా ఆబ్స్టకల్స్ ఎదుర్కొని ఇతికాకి ఎలా వచ్చారన్నదే ఈ స్టోరీ. మీన్ వైల్ ఈ వార్ అంతా జరగడానికి వెళ్లే ముందు మన ఒడీసియస్ వైఫ్ ఫినాలపీ అని ఉంటారు. ఫినాలపీ ఇస్ నన్ అదర్ దెన్ యాన్ హ్యాథ్వే. ఆమెకి చెప్తాడనమాట, నేను వార్ నుంచి రాకపోతే నువ్వు సింగిల్ గా ఉండొద్దు, ఇంకొక పెళ్లి చేసుకో అని చెప్తారు. కానీ అవర్ ఫినాలపీ ద లాయల్ ఉమెన్ షీ ఈస్. ఇంకా వాళ్ళ హస్బెండ్ ఎప్పటికైనా వస్తాడు అని ఎదురు చూస్తూ ఉంటుంది. లైక్ అవర్ దేవసేన, నా కొడుకు వస్తాడు నన్ను విడిపిస్తాడు లాగా, మా హస్బెండ్ ఎప్పటికైనా వస్తాడు అని చెప్పి ఇంకా చుట్టూ ఉన్న రాయల్ పీపుల్ అందరూ ప్రెజర్ చేయడం స్టార్ట్ చేస్తారు ఈమెని. యూ షుడ్ గెట్ మ్యారీడ్, మ్యారేజ్ చేసుకో, 20 years అయింది, ఇంకా హోప్ ఉంచుకుంటున్నావు ఏంటి అని చెప్తారు. బట్ తను వినదు. ఈ ప్రాసెస్లో వాళ్ళ కొడుకు 20 years పెద్ద అవుతాడు. ఇంతకీ వాళ్ళ కొడుకు ఎవరంటే నన్ ఎవర్ దెన్ అవర్ స్పైడీ టామ్ హాలండ్ టెలిమాకస్ అని. ఇతను పెద్దయ్యాక వీళ్ళ తండ్రిని తీసుకురావడానికి ఇతను జర్నీ స్టార్ట్ చేస్తాడు. ఇదంతా కలిపి ఈ మూవీలో ఉంటుంది అనమాట. ఇంత బ్రాంజ్ ఏజ్లో జరిగింది కాబట్టి ఈ మూవీలో ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా వాడలేదంట. ఎక్కువ బ్రాంజ్ ఏజ్లో ఉండే బ్రాంజ్ ఇన్స్ట్రుమెంట్స్ తెచ్చి దాంతోనే మ్యూజిక్ కొట్టారంట. సో ఐఎమ్ ఎగ్జైటెడ్ టు సీ దట్. రేపు మూవీకి వెళ్తున్నాం నేను దీపు. మాకు ఐమాక్స్ ఫార్మాట్లో లేదు, అది ఎక్కడో చాలా దూరంలో ఉంది. అండ్ అక్కడ కూడా సోల్డ్ అవుట్ అయిపోయినాయని. మేము నార్మల్ ఫార్మాట్లోనే వెళ్తున్నాం గైస్, వీఆర్ స్టూడెంట్స్. అండ్ యా సో నార్మల్ ఫార్మాట్లోనే వెళ్తున్నాం. అండ్ ఐ లెట్ యూ గైస్ నో హౌ దట్ వెంట్. అండ్ ఐఎమ్ సో ఎగ్జైటెడ్, అసలు ఆ మ్యూజిక్ ఎలా ఉంటుంది. ఐఎమ్ సో ఎగ్జైటెడ్ టు సీ టామ్ హాలండ్, యాన్ హ్యాథ్వే, జెండేయా అండ్ నాలన్ ఎలా తీశారు ఈ మూవీ అని చూడడానికి ఎగ్జైటెడ్గా ఉన్నాను. ఒడీసియస్ యాక్టింగ్ ఎలా చేశారు, ఇలా ఇవన్నీ ఐఎమ్ సో ఎగ్జైటెడ్. అండ్ యా అంతే, దట్స్ ఇట్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. నేను చెప్పాలనుకున్నంత కన్వే అయిందని అనుకుంటున్నాను. ఇదంతా నాకు తెలిసింది కాదు, నాకు తెలిసింది తెలుసుకున్నది అన్నీ కలగలిపి చెప్పానమాట. సో అది గైస్, ఐ విల్ సీ యూ గైస్ ఆఫ్టర్ ఐ వాచ్ ద మూవీ. అండ్ ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ వీడియో అండ్ బాయ్.